మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మౌనిక. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రామ్ మోహన్ నమ్లే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో హెల్త్ సిచ్యువేషన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ సార్ని అడిగి మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాము. హాయ్ సార్. హాయ్ అమ్మా. నమస్తే. మోనికా, హౌ ఆర్ యూ? గుడ్ సార్. యూ సార్? ఫైన్ అమ్మా. ఓకే నమస్తే సార్. సార్ ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది జాబ్స్ కానీ దీనికని దానికని వెళ్తుంటారు. అవును. ఎక్కువ ప్రజెంట్ చేస్తున్న జాబ్స్ అంటే సిస్టమ్ జాబ్స్. అవును. ఆ సిస్టమ్ జాబ్లో చాలా మందికి స్క్రీన్ అనేది Correct. ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది. అవును. ఇప్పుడు ఫోన్ స్క్రీన్ కానీ, ట్యాబ్ స్క్రీన్ కానీ, మ్మ్. ఇప్పుడు మనం వాడే సిస్టమ్ స్క్రీన్ కానీ ఎఫెక్ట్ పడుతుంది. చాలా మందికి ఐ ఎఫెక్ట్ పడుతుంది. అవును. దానికి రీజన్ ఏమై ఉందంటారు? సిస్టమ్ ఎఫెక్ట్ అయి ఉందంటారా, లేకపోతే ఏదైనా ఐ ప్రాబ్లం అయి ఉందంటారా? కొందరికి వాటర్ వచ్చేస్తున్నాయి. మ్మ్. దానికల్లా రీజన్ ఏంటి సార్? రీజన్ అంటే ఇప్పుడు వైద్యశాస్త్రం చాలా ఇంప్రూవ్ అయ్యి మనకి అదే పనిగా ఐ డాక్టర్స్ ఉన్నారు. అంటే శరీరంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టరు, సూపర్ స్పెషాలిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకో పాయింట్ ఏంటంటే పుట్టుకతోనే మనకి వాట్ వీసే మేకింగ్ డిఫెక్ట్ అంటాము. కొన్ని ప్రోడక్ట్స్ మనం బజార్లో కొంటే అవి కొన్ని నెక్స్ట్ పనిచేయవు. అంటే ఫ్యాక్టరీలో ఉత్పాదమైన అన్నిటికీ క్వాలిటీ చెక్ చేసి రిలీజ్ చేసిన తర్వాత కూడా మేకింగ్ డిఫెక్ట్ ఏమైనా ఉంటే రైట్ ఫ్రమ్ డే వన్ ఇట్ మే నాట్ వర్క్ వెల్. మేకింగ్ డిఫెక్ట్ లేకపోతే పర్ఫెక్ట్గా ఉంటే అది చాలా కాలం రిపేర్స్ లేకుండానే పనిచేస్తుంది. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. మన బాడీ కూడా వీఆర్ ఆల్సో ఏ ప్రోడక్ట్. మిగిలిన ప్రోడక్ట్స్ బయట కనిపించేటివి ఫిజికల్ ప్రోడక్ట్స్ అయితే వీఆర్ ఏ బయలాజికల్ ప్రోడక్ట్. వాటికి మనకి తేడా ఏంటంటే మనకి ప్రాణం ఉంది. ఈ ప్రాణజీ అంటే ఉన్న ఎంటిటీస్ ప్రపంచంలో రెండే, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. మనం కూడా థింగే, THING. లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్లో చిన్న చిన్న సూక్ష్మ కీటకాల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద జంతువులు, తర్వాత హయ్యెస్ట్ ఆర్డర్ వచ్చేది మనిషి లివింగ్ థింగ్స్లో. నాన్ లివింగ్ థింగ్స్ చెట్లు, టేబుల్, కంప్యూటర్ ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్. ఇది బేసిక్ విభజన. మనం ఎప్పటికీ తరచూ వీటి మీద ఆలోచించి కొంచెం ఆధ్యాత్మిక ధోరణిలో ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ 100% కాదు, 100% అయితే యూ బికెమ్ ఏ స్వామీజీ, 100% అక్కర్లేదు. మెటీరియలిస్టిక్ జీవితం సాగిస్తూనే ఇది మర్చిపోకూడదు. వాట్ ఈస్ ద అల్టిమేట్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్? మన పుట్టుక మన చేతిలో లేదు, మన మరణము మన చేతిలో ఉందా? లేదు. లేదు. లేదు అంటే లేదు, ఉంది అంటే ఉంది. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, అంటే వాళ్ళ చేతిలో ఉంది కదా. మనల్ని మనకి హాని చేసుకోవడం అనేది మన చేతుల్లో కొంతవరకు ఉంది. సహజ మరణము మన చేతుల్లో లేదు. వీ కెన్ డై ఎట్ ఎనీ టైమ్ యాజ్ పర్ ద విష్ ఆఫ్ ద గాడ్. గాడ్ అంటే అల్మైటీ, సర్వేశ్వరుడు, ఓన్లీ వన్ గాడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్స్. రిలీజియన్స్ ఇస్ ద సెకండరీ లెవెల్. ప్రకృతియే దేవుడు. అల్టిమేట్గా ప్రకృతి శాసనం ప్రకారమే హ్యూమన్ లైఫ్ ఆర్ ఈ ప్రపంచమంతా నడుస్తుంటుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. నౌ మనకి తెలుగులో ఒక నానుడు ఉంది, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అంటే ఏమి అర్థము? అన్ని ఆర్గాన్స్లోకి వెళ్ళినా ఐ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్. ఐ నా గుడ్డివాళ్ళు కూడా బ్యూటిఫుల్గా బతుకుతున్నారు, కళ్ళు ఉన్న వాళ్ళకంటే హ్యాపీగా బతుకుతున్నారు. నేను అప్పుడప్పుడు బ్లైండ్ హాస్పిటల్లో కూడా క్లాస్ చెప్పాను. మన అక్కడ మేడీపట్నం దగ్గర ఒక గవర్నమెంట్ బ్లైండ్ హాస్పిటల్ ఉంటే, అంటే ప్రకృతిలో మీకు ఒక లోపం పెడితే, కనుచూపు లేకపోవడం కానీ ఇంకోటి కానీ, దానికి కాంపెన్సేటరీ హయ్యర్ అడ్వాంటేజ్ ఉండేది ఇంకో గుణం ఇస్తాడు. అది మనకి తెలియదు. అంటే మనం దీని మీద ఆలోచన చేయాలి. అంటే వై బ్లైండ్ పీపుల్ నాకు కళ్ళు లేవని అది బాధపడి వాడేమో ఆత్మహత్య చేసుకోవట్లేదు, అన్నీ ఉన్నవాడు చేసుకుంటున్నాడు. అంటే ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. రోజు న్యూస్ పేపర్ చదవాలి, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, మన విశ్లేషణ మనం తోడు చేసుకొని వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్ ఫర్ దిట్. మీరన్న పాయింట్కి స్క్రీన్ టైం అంటాం. చిన్నపిల్లలకి
అంటే గ్రోత్ 8-9 ఇయర్స్ వరకు ఉంటుంది. అంటే ప్రైమరీ గ్రోత్ స్ట్రెంగ్త్ అవ్వడానికి మైండ్ కూడా 80-90% ఆఫ్ ద మైండ్ ఈజ్ స్టెబిలైజ్డ్ బై ద ఏజ్. ఒక 8-9 ఇయర్స్ వచ్చేప్పటికి మైండ్ అప్పటికి స్టెబిలైజ్ అవుతుంది. అంటే ఫస్ట్ 10 ఇయర్స్ యావరేజ్గా 10 ఏళ్ళు తీసుకోండి. ఫస్ట్ 10 ఇయర్స్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళకి పెట్టే ఫుడ్ కానీ ద వే దే వాళ్ళని పెంచే విధానంలో కానీ చాలా చాలా జాగ్రత్త వహించాలి ఫస్ట్ 10 ఇయర్స్. సెకండ్ 10 ఇయర్స్లో వాళ్ళకి ఇన్పుట్ మనం 18 ఇయర్స్కి మేజర్ అని ఇందాక అనుకున్నాము. ఆ మేజారిటీ వచ్చే లోపల వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ పాయింట్లోనే ఉంటారు. ఇంటర్ అయిపోతుంటుంది మహా అయితే 18 ఇయర్స్కి, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఇంకా 4-5 ఇయర్స్ యావరేజ్గా ఒక బాగా చదువుకునే వాళ్ళకి 25 ఏళ్ళ వరకు ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. కానీ ఫస్ట్ 10 ఇయర్స్ ఫార్మేటివ్ ఇయర్స్, అప్పుడు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. మళ్ళీ దీనికి ఐకి ఇది చేస్తే చిన్నప్పుడే సోడా బుల్లి కళ్ళద్దాలు అనేసి అంటుంటారు. అంటే థిక్ లెన్సెస్ ఉండేవి. అంటే మనకి ఐ సైట్ని బట్టి ప్లస్ మైనస్ ఇవన్నీ ఐ డాక్టర్ ఇది విల్ బి నోయింగ్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ప్రతిదానికి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగి పుట్టుగుడ్డు వాళ్ళకి కూడా అంటే చాలా వరకు అంటే ఎంతో కొంత ఉంటే కనుక ఆర్టిఫిషియల్ లెన్సెస్, ఆర్టిఫిషియల్ సైట్ ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. స్క్రీన్ టైము అంటే సమాజంలో వస్తున్న మార్పులు కాలానుగుణ్యంగా కాలంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనము వీ హ్యావ్ టు రీపొజిషన్ అవర్ సెల్స్ టైం టు టైం. దట్ ఈస్ ద థింగ్. కనుక కొద్దిపాటి ఐ ప్రాబ్లమ్స్ ఉంటే కొద్దిపాటి కానీ మధ్యపాటి కానీ ఎక్కువ ఉంటే కూడా యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ బ్లైండ్, ఓకే. గుడ్డివాళ్ళు కానంత వరకు వీ కెన్ మేనేజ్ థింగ్స్. స్క్రీన్ వీ కెనాట్ అవాయిడ్. కానీ చిన్నప్పుడు పిల్లలకి స్క్రీన్కి ఎక్కువ అలవాటు చేయకూడదు. ఓకే. ఎందుకంటే లైఫ్ మొత్తము ఇట్ ఈజ్ ఓన్లీ హ్యాబిట్స్ బేస్డ్ లైఫ్. మంచి అలవాటు కానీ చెడు అలవాట్లు కనుక అవి ఒకసారి మన శరీరంలోకి ఎంటర్ అయితే, మన మైండ్లోకి ఎంటర్ అయితే వీ కెన్ నాట్ బీ అవుట్ ఆఫ్ ఇట్. అందుకని దురలవాట్లకి చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. చిన్నప్పుడే కనుక వాళ్ళకి అయ్యంత పవర్ఫుల్గా ఉండదేమో. సో వీ షుడ్ నాట్ గివ్ ద చిల్డ్రన్ ఆ స్క్రీన్ చూపించడము. దీంట్లో మదర్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అన్నం తినకపోతే ఆ స్క్రీన్ చూస్తూనే ఇది చేస్తారు. టీవీకి దూరంగా పెట్టాలి 4-5 ఇయర్స్ పిల్లల్ని. టీవీ ఒక రూమ్లో ఉంటే పిల్లల్ని వేరే రూమ్లో ఉంచాలి. అంటే కనీసం ఒక 7-8 ఇయర్స్ వస్తే తప్ప దే షుడ్ నాట్ గివ్ ఎన్ ఎక్స్పోజర్ టు టీవీ ఇట్ సెల్ఫ్, నాట్ టు స్పీక్ అప్ అబౌట్ ద మొబైల్ అండ్ అదర్. అలాగే సార్, ఐ ఎఫెక్ట్ వల్ల కానీ ఏదైనా మనకి బ్రెయిన్ పైన ఏదైనా ఎఫెక్ట్ పడుద్దా సార్? ఐఎమ్ కమింగ్ టు దట్. మనకి ఈ సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ జ్ఞానేంద్రియాలన్నీ అల్టిమేట్లీ లింక్ టు మైండ్. అంటే ఇవి ఇన్పుట్ పాయింట్స్, ఇవి దీనిపోతుంది. మీరు అడిగిన సూటి ప్రశ్నకి ఏంటంటే కళ్ళల్లో కొంచెం లోపం ఉంటే యూ కెన్ గివ్ టు ఐ డాక్టర్, సైట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్క్రీన్ కొంతవరకు మనం అవాయిడ్ చేయలేము. కానీ అంటే ఇప్పుడు మీరు ఏ ఆఫీసుల్లో పోయినా కూడా కంప్యూటర్ లేకుండా యూ కెనాట్ వర్క్ కదా. అవును. చాలా తక్కువ ఉద్యోగాల్లో మీరు ఏమి లేకుండా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ ఏ ట్రైనర్. పవర్ పాయింట్ ఏమంటారు? ఐ సెడ్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ మీ టు పవర్ పాయింట్? ఐ టెల్ ఇన్ ఏ ఫ్లో. నాకు పవర్ ఉన్నంతసేపు పవర్ పాయింట్ నాకు అక్కర్లేదు. ఐ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ మేకింగ్ ద పవర్ పాయింట్స్ అగైన్. ఐ డోంట్ నీడ్ ఇట్. కానీ చాలామంది ఇప్పుడు అంటే నెక్స్ట్ జనరేషన్లో మై ఏజ్ ఈజ్ 74, ఇప్పుడు 40-50 ఉండేవాళ్ళు ఆ పవర్ పాయింట్ చూస్తే కానీ చెప్పలేరు. అది చదవాలి, ఇది చెప్పాలి. పవర్ పోయిందంటే వీడి పవర్ పోయింది. ఎలక్ట్రిసిటీ ఆఫ్ అయ్యి పవర్ పాయింట్ నడవకపోతే దీస్ పీపుల్ విల్ స్టాప్. అలా కాకుండా దిస్ థింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్కమ్. స్క్రీన్ వీ కెనాట్ అవాయిడ్ బట్ వీ కెన్ మినిమైజ్. వాట్ వీ కెనాట్ అవాయిడ్ ఈజ్ దట్ వీ కెన్ మినిమైజ్. అండ్ కోపింగ్ అప్ విత్ ఛాలెంజెస్ ఉండాలి. ఛాలెంజెస్ ఉంటాయి, ఇది కూడా ఒక ఛాలెంజే, బట్ వీ నీడ్ టు కోప్ అప్ విత్ ఇట్. ఓకే అమ్మా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో Okay, మచ్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్.